పెద్దపల్లి ప్రజలకు నమస్కారం. నా పేరు మోతే నరేష్. నేను పెద్దపల్లి పార్లమెంటు నుండి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను. ప్రజలు నన్ను గెలిపించాలని కోరుచున్నాను. నా గుర్తు పండ్లగుట్ట గుర్తు. ఇక్కడున్నటువంటి నిరుద్యోగ యువత అలాగే రైతులు ప్రతి ఒక్కరూ పండ్లగుట్ట గుర్తుకి ఓటేసి నన్ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని కోరుచున్నాను. ఎందుకంటే మన పెద్దపల్లి పార్లమెంటులో ఇంతవరకు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. పోటీ చేసి గెలిచి అభివృద్ధి చేయని వాళ్ళు ఉన్నారు. నిజమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడున్నటువంటి ప్రజలు వెంకటస్వామికి అవకాశం ఇచ్చారు, వివేక్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మా కొడుక్కి అధికారం కావాలి అని మన పార్లమెంటులో తిరుగుతున్నాడు. మరి ఒక కుటుంబ పాలనకి చేయకూడదామా? లేకపోతే కొత్త పార్టీలకు కొత్త వ్యక్తులకి చేయకూడదామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే, వెంకటస్వామి పాలించిండు, అందుకే ఉపాధి కల్పించాడు. వివేక్ ఎంతమందికి ఉపాధి కల్పించాడు, ఎన్ని ఉద్యోగాలు కల్పించాడు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఇప్పుడు వంశీకృష్ణ నేను పార్లమెంటుని అభివృద్ధి చేస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, అలాగే ఉపాధి కల్పిస్తా అంటున్నాడు. అంటే మీ తాత ఎన్ని తెచ్చాడు పరిశ్రమలు, ఎంతమందికి ఉపాధి కల్పించాడు? మీ డాడీ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఎంతమందికి ఉపాధి కల్పించాడు? ఒక్కసారి చెప్పండి. మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎన్ని రోజులు మీ కుటుంబ పాలన? ఇన్ని రోజులు అబద్ధాలు చెప్తారు. మీకు అధికారం రావడం కోసం ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత మీరు సీట్లో కూర్చొని కోట్లు సంపాదించుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా పార్లమెంటు పరిధిలో చాలామందికి అన్యాయం జరుగుతుంది. కాబట్టే మేము ఇక్కడున్నటువంటి సామాన్యులకు అండగా, సామాన్యుల ప్రజల పక్షాన నేను పోటీ చేస్తా ఉన్నాను. నా పేరు మోతే నరేష్. పిపిఐడి పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. నా గుర్తు పండ్లగుట్ట గుర్తు. నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుతూ ఉన్నాను. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, కుటుంబ పాలనను అంతం చేయాలి. అలాగే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. పార్లమెంటును ఎలా అభివృద్ధి చేస్తాడో ఒక్కసారి అడగండి. అలాగే గోమాస శ్రీనివాస్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మన పార్లమెంటుకి ఏం అభివృద్ధి చేసింది, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది ఒక్కసారి అడగండి. మన సామాన్యుల ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో ఒక్కసారి అడగండి. నేను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఒక్కటే తెలియజేస్తా ఉన్నాను. సామాన్యుల ప్రజలకు ఎంపీ టికెట్ ఇస్తే బాగుండు, కానీ ఎవరైతే అభివృద్ధి చేయలేదో, ఎవరికైతే వేల కోట్లు ఉన్నాయో, వందల కోట్లు ఉన్నాయో వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు. ఇది డబ్బున్న వారి కోసమే రాజకీయం అన్నట్టు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఒక సామాన్యుడు చిన్న పార్టీలు గెలవాలి, వాళ్లకు బుద్ధి చెప్పాలని
ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.